ప్రపంచ చరిత్రలో 100 సంవత్సరాలైన విచ్ఛిన్నం కాకుండా ఉన్న సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నారు ఎంపీ రఘునందన్ రావు. ఆర్ఎస్ఎస్ సంస్థ సమాజ అభ్యున్నతి కోసం పనిచేస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో హైస్కూల్ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీవీలలో విశ్లేషకుల పేరుతో ఆర్ఎస్ఎస్ ను విమర్శిస్తున్న వామపక్ష మేధావులు ఏ నుండి జెడ్ దాకా విడిపోయిన పార్టీలు కమ్యూనిస్టులని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు రఘునందన్ రావు. ప్రపంచ చరిత్రలో ఏ సంఘం కూడా 100 సంవత్సరాలు అవిచ్ఛిన్నం కాకుండా ఒకే ఒక లక్ష్యంతో దేశ అభ్యున్నతి, దేశంలో ప్రజల నిర్మాణమే లక్ష్యంగా పనిచేసి ప్రజల ఆపత్కాలంలో అండగా నిలబడినటువంటి ఒకే ఒక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. మమ్మల్ని విమర్శించేటువంటి ఎర్ర జెండాల మిత్రులు ఏ నుంచి జెడ్ దాకా సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, సిపిఎంఎల్ ఇట్లా రకరకాలుగా ఏ నుంచి జెడ్ దాకా ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలుగా విడిపోయినటువంటి పార్టీలు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు. పొద్దున్న లేస్తే విశ్లేషకుల పేరు మీద టీవీ ఛానళ్లకు వచ్చి మమ్మల్ని విమర్శించేటువంటి వామపక్ష మేధావులారా, 100 సంవత్సరాలుగా ఒకే పేరుతో అక్షరం మారకుండా దేశ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సంఘంలో ఉన్న క్రమశిక్షణను, నీతి నిజాయితీని మీరు జీవితకాలంలో నేర్చుకోలేరు కాబట్టి మీరు అట్లా ఏ నుంచి జెడ్ దాకా ముక్కలుగా విడిపోయినారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ సేవలో, దేశ పునర్నిర్మాణంలో మరొకసారి పునరంకితం అవుతూ భావి భారత పౌరులని ఈ దేశ శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దే ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. హిందూ బంధువులందరికీ కూడా ఆయుధ పూజ, విజయదశమి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. సుమారుగా 960 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామేశ్వరరావు ప్రముఖ న్యాయవాది వచ్చారు. అదేవిధంగా వక్త భూమేజీ మన విభాగ ప్రచారక్ వచ్చారు. వారు హిందూ సమాజాన్ని ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. హిందూ సమాజము జరిగే మోసాలకు మోసపోవద్దు, హిందువులంతా సంఘటితంగా ఉండాలి, ఇక్కడ ఉండే యువకులు ఈ దేశం కోసము పని చేయాలి అన్న విషయాల మీద వారు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండే స్వయం సేవకులు పూర్ణ గణవేష ధరించి ఇప్పుడు